మూవీని ఓపెన్ చేస్తే ఒకతను చాలా బాధపడుతూ నేను ఏ తప్పు చేయలేదు కానీ నన్ను జైల్లో వేశారు అని లాయర్కి చెప్తే ఆయన నువ్వేం బాధపడకు మనం హైకోర్టులో అప్పీల్ చేద్దామంటాడు. దానికి తను అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అసలు ఇతను ఎవరు, ఎందుకిలా జరిగింది, ఇదంతా మనకు పోను తెలుస్తుంది. ఇక ఈ మూవీ పేరు సిస్టమ్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. నేహా అనే ఆమె కోర్టులో కొత్తగా లాయర్గా వెళ్తుంది. అక్కడే సారికా అనే ఆమె కూడా స్టీనియోగ్రాఫర్గా పనిచేస్తుంటుంది, అంటే ఒక రకంగా టైపిస్ట్ గాని. ఇక జగదీష్ అనే ఒక అతని బార్లో డ్రగ్స్ దొరికాయనే కేసులో అతన్ని అరెస్ట్ చేస్తుంటే అతనే తప్పు చేశాడు అనే విధంగా నేహా వాదించడానికి వెళ్తుంది. ఇక డ్రగ్స్ క్యాష్ కౌంటర్ లో దొరుకుంటాయి. ఆ టైంలో జగదీష్ బాత్రూమ్ లో ఉండింటాడు. వీటి ప్రకారం జగదీష్ తరపు లాయరు అతను బాత్రూమ్ లో ఉన్నాడు, అవేమో కౌంటర్ లో దొరికాయి కాబట్టి స్టాఫ్ లో ఎవరైనా వాటిని డీల్ చేస్తుండొచ్చు అనేలా చెప్పేసరికి జడ్జ్ కేసుని వాయిదా వేస్తాడు. అప్పుడు నేహా ఓడిపోతున్నట్టు ఉంటే ఆమెకు కేసు ఇచ్చిన పెద్ద లాయర్ ఇక నువ్వు ఈ కేసును వాదించద్దు అని చెప్తే నేహా ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి సార్ అని చాలాసేపు అడిగాక అతను ఏమో ఆలోచించి చెప్తానులే అనేసి వెళ్ళిపోతాడు. ఇక అదే కోర్టులో నేహా నాన్న రవి కూడా ఒక లాయర్. అతను విక్రమ్ అనే అతని కేసుని గెలిపించుంటాడు. ఇక ఆయన చాలా పెద్ద లాయర్, ఎన్నో కేసులు గెలిపించి చాలా డబ్బులు ఇంకా పేరుని సంపాదించుంటాడు. ఇక ఆయన నేహాకి నువ్వు నాతో పాటే ఉండి నా లెగసీని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటే 10 కేసులు గెలిచి తర్వాత రా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి పంపించుంటాడు. మరోవైపు సారిక విషయానికొస్తే ఆమెది ఒక చిన్న కుటుంబం. ఆమెకి భర్త, కూతురు ఉంటారు. ఆమె భర్త లక్ష్మణ్ కి యాక్సిడెంట్ లో 2 కాళ్ళు పోయి ఉంటాయి కాబట్టి ఆమె ఒక్కటే సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఇక నేహా ఏమో మరోవైపు ఆఫీసులో కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళ నాన్న రవి లాయర్ కెరియర్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు పూర్తి అయ్యిందని పార్టీ ఇస్తూ నేహాని కూడా రమ్మనేసరికి తిని కూడా అక్కడికి వెళ్తుంది. తర్వాత వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన విక్రమ్ ఫుల్ గా మందు తాగేస్తుంటాడు. ఆ టైంలో అతను గ్లాసును పక్కన పెడితే అక్కడున్న వెయిటర్ గ్లాసును భద్రంగా తీసి కవర్లో చుట్టుకుని పక్కన పెట్టుకుంటాడు. ఆ పార్టీలో నేహా అమ్మ వచ్చి నేహాని గ్రూప్ ఫోటో తీసుకుందాం రా అని పిలిచాక వాళ్ళ ఫ్యామిలీ నలుగురు వెళ్లి ఒక ఫోటో తీసుకుంటారు. ఆ టైంలో లాయర్ అలావత్ సరే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను అని మెసేజ్ పెట్టేసరికి నేహా చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత రోజు తిను కారులో వెళ్తూ తినకు ఇష్టమైన ఫుడ్ బ్లాగర్ అయిన ఇనియా రీల్స్ చూస్తున్నప్పుడు అలోక్ అనే ఒక అతను ఒక మెసేజ్ పెడతాడు. అందులో నేహా సరిగ్గా కేసును వాదించడం లేదు అనేలా రాఘవ్ అనే రిపోర్టర్ ఆర్టికల్ రాసుంటాడు. నేహా అవి చదువుతున్నప్పుడు ఉన్నట్టుండి సారిక వీళ్ళ కారికి అడ్డం పడి తర్వాత సారీ మేడం కోర్టుకు లేట్ అవుతోందని దూరేశాను అని చెప్పేసరికి నేహా ఏం పర్లేదులే నేను కోర్టుకు వెళ్తున్నాను రండి దింపేస్తాను అని తనతో పాటు పిలుచుకుని వెళ్తుంది. ఆ టైంలో సారిక ప్రాసిక్యూటర్ ఆధారాలతో సహా నిరూపించాలి, డిఫెండర్ కి అవేం అవసరం లేదు, మనం చూపించిన సాక్ష్యాలు తప్పని నిరూపిస్తే చాలు, దాని ప్రకారం ప్రాసిక్యూటర్ పని కష్టం కాబట్టి ఓడిపోయినా కూడా పర్లేదులే బాధపడకండి అని చెప్పేసరికి నేహా అయితే నేను ఓడిపోతాను అనుకుంటున్నారా అని అడుగుతుంది. దానికి సారిక అది నిర్ణయించే జడ్జి కదా అని తర్వాత దిగేసి మీకొక సలహా ఇవ్వనా మేడం, మీరు ముద్దాయి కావాలని చెయ్యని వాటి గురించి ఆలోచించండి అని చెప్పేసి వెళ్లిపోతుంది. ఇక ఆ విషయాన్ని నేహా చాలా ఆలోచించి తర్వాత కొన్ని ఆధారాలు సేకరించి ఫైనల్ గా జడ్జిమెంట్ రోజు జగదీష్ తన బార్లో సీసీ కెమెరాలు చాలా రోజుల నుంచి పనిచేయడం లేదని అతనే ఒప్పుకున్నాడు కాబట్టి 2006 సెక్షన్ 66 ప్రకారం ఏ కంపెనీలు, రెస్టారెంట్లు, బార్లు వీటిల్లో వేటిలోనైనా ఒక తప్పు జరిగితే దానికి కారణం ఓనర్ నిర్లక్ష్యమే అయితే ఆ మొత్తం తప్పుకు బాధ్యుడు ఓనరే. ఇక సీసీ కెమెరాలు పనిచేయడం లేదని జగదీష్ కి తెలిసి అతను ఆ విషయాన్ని సరిగ్గా పట్టించుకోలేదని అతనే ఒప్పుకున్నాడు కాబట్టి ఈ తప్పు మొత్తం అతని మీదకే వస్తుందని చెప్పి డ్రగ్స్ కేసులో జగదీష్ ని జైలుకు పంపించి కేసు గెలుస్తుంది. తర్వాత నేహా సారిక దగ్గరికి వెళ్లి మీ వల్లే నేను కేసు గెలిచాను అని థ్యాంక్స్ చెప్పేసరికి సారిక నేను మీకు చిన్న సలహా ఇచ్చానంతే, అయినా ఈ కేసు నిజంగా నా వల్లే గెలుచుంటే మీరు ఒక టీ ఇప్పించినా సరిపోతుంది కానీ ఇప్పుడు కాదు తర్వాత అని చెప్తుంది. ఆ టైంలో రిపోర్టర్ రాఘవ్ సారిక దగ్గరకు వచ్చి కోర్టులో జరిగిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లన్నీ తెలుసుకొని వాటికి రిటర్న్ గా సారికకి డబ్బులు ఇస్తుంటాడు. తర్వాతనే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న రవి నువ్వు కోర్టులో గెలిచిన దానికి కంగ్రాట్స్ అనేసరికి తను వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడెప్పుడు వచ్చేయాలి అని ఉన్నాను అనేసరికి వాళ్ళన్న రియాన్ నేను కూడా అక్కడ వర్క్ చేశాను అని చెప్తాడు. అప్పుడు తను నువ్వేరు నేను వేరు అనేలా కొద్దిసేపు అన్నా చెల్లెలు ఒకరి మీద ఒకరు అరుచుకున్నాక రవి వాళ్ళ నాపి నేహాతో నువ్వు డ్రగ్స్ కేసులో డ్రగ్స్ గురించి కాకుండా నిర్లక్ష్యం గురించి అనే కొత్త పాయింట్ ను వాదించి గెలిచినందుకు నాకు చాలా గర్వంగా ఉందనేసరికి తిను కేసును గెలిచినందుకు హ్యాపీగానే ఉంటుంది కానీ ఆ పాయింట్ తన కష్టం కాదు కాబట్టి అంత సాటిస్ఫాక్షన్ గా ఉండదు. తర్వాత నేహా సారికతో కాఫీ తాగడానికి ఈనయ 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన రెస్టారెంట్ కి పిలుచుకుని వెళ్తుంది.
కానీ ఆ కాఫీ సారికాకి ఏమాత్రం నచ్చదు. ఇక అదే టైంలో నేహ సారికాతో, నువ్వు ఎన్నో కేసుల వాదనలు 2 వైపుల నుంచి విన్నావు కాబట్టి నీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు గనుక హెల్ప్ చేసావంటే ఒక కేసుకి 10,000 రూపాయలు డబ్బులు ఇస్తాను అనేసరికి సారిక కొద్దిసేపు ఆలోచించి, నాకు ఒక కేసుకి 20,000 కావాలి, అలాగే మనం సాయంత్రం 7 గంటల పైన మాట్లాడుకోవాలి, సాటర్డే సండే హాలిడే, కాకపోతే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, తెలిస్తే నా జాబ్ పోతుంది మేడం అని చెప్పేసరికి నేహ వాటికన్నిటికీ ఒప్పుకుంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు విక్రమ్ వేరే అమ్మాయితో ఉంటే ఎవరో ఫోటోలు తీస్తుంటారు. అలాగే ఇంకోవైపు సారిక రాథోడ్ దగ్గరికి వెళ్లి అతనితో గడిపి ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు రాథోడ్, నా పెళ్ళాం పుట్టింటికి పోయింది, 2 నెలల తర్వాత వస్తుంది, అప్పుడు దాకా నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఫోన్ కొట్టు, అలాగే ఇంకొంచేపులు ఉండొచ్చు కదా అని అడిగేసరికి సారిక, నీ భార్య పుట్టింటికి వెళ్ళింది, అలాగే నువ్వు మగాడివి, ఒక పోలీసుడు కాబట్టి నిన్ను ఎవరు ఏం అడగరు, కానీ నాకు ఇంటి దగ్గర భర్త ఉన్నాడు, అలాగే ఊర్లో వాళ్ళందరికీ సమాధానాలు చెప్పడం అంత ఈజీ కాదు అనేసి వెళ్ళిపోతుంది. ఇక నేహ ప్రమోద్ మిత్ర అనే ఒక ఆయన రుక్సానా అనే అమ్మాయిని తెచ్చుకున్నాడనే కేసు ఉంటే ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఆ అమ్మాయిని ఉంచిన చోటుకు వెళ్తుంది. కానీ అక్కడున్న ఆమె విజిటింగ్ టైం అయిపోయింది అనేసరికి నేహ డబ్బులిచ్చి మేనేజ్ చేసి లోపలికి వెళ్తుంది. ఇక అక్కడ చూస్తే రుక్సానా ఒక చిన్న పిల్లలా ఉంటుంది, కానీ ఆ పిల్ల తన వయసు 19 సంవత్సరాలు అని చెప్పి అలాగే తనను అక్కడి నుంచి ఎలాగైనా తీసుకువెళ్ళండని చాలా ఏడుస్తుంది. ఇక నేహ తనతో మాట్లాడేసి తర్వాత ఇంటికి వెళ్లి సారికాని వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచి కేసు గురించి మాట్లాడుకుంటారు, కానీ కొత్త పాయింట్స్ ఏవి గుర్తుకురావు. తర్వాత కేసు వాయిదాకు వెళ్ళినప్పుడు ప్రమోద్ మిత్ర లాయర్ ప్రమోద్ మిత్ర అమ్మాయిని పిలుచుకున్నాడు అనుకున్నా కూడా వాళ్ళిద్దరూ అడల్ట్స్, అలాగే వాళ్ళిద్దరినీ పోలీసులు పట్టుకున్న ఇల్లు బ్రోతల్ హౌస్ కాదు, ఆ ఇల్లు రుక్సానా యొక్క సొంత పిన్నిది, కాబట్టి వాళ్ళ మధ్య జరిగిన ప్రైవేట్ విషయాలకి పోలీసులు కేసు పెట్టనవసరం లేదు అని వాదిస్తాడు. దాంతో కేసుని మళ్లీ వాయిదా వేస్తారు. తర్వాత నేహ సారిక మాట్లాడుకుంటున్నప్పుడు నేహ, ఆ పిల్ల చూడటానికి చిన్నపిల్లలా ఉంది, కానీ వయసేమో 19 సంవత్సరాలు అంటున్నారు, డాక్యుమెంట్స్ లో కూడా అదే ఉంది అని చెప్పేసరికి సారిక, అవి ఫేక్ డాక్యుమెంట్స్ అయ్యుండొచ్చు, ఆ పిల్ల మైనర్ అని ప్రూవ్ చేస్తే కేసు స్ట్రాంగ్ గా నిలబడుతుందని చెప్తూ అలాగే వాళ్ళ ఇంటికి పిలుచుకుని వెళ్లి తన భర్తని కూతుర్ని పరిచయం చేస్తుంది. తర్వాత నేహ దీని గురించి ఒక డాక్టర్ తో మాట్లాడి అతన్ని కోర్టుకు పిలుచుకుని వచ్చి రుక్సానా చేతివేళ్ల ఎక్స్రేని చూపించి ఆ అమ్మాయికి ఎంత వయసు ఉండొచ్చు అని అడిగితే ఆయన, పిల్లలకు చేతిలోని ఎముకలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు పెరిగే క్రమంలో అవి అతుక్కుని తక్కువ అవుతాయి, ఇక ఈ ఎక్స్రేలో ఎముకలు ఇంకా అతుక్కోలేదు కాబట్టి దాని ప్రకారం ఆ పిల్లకి 16 నుంచి 17 సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు ప్రమోద్ మిత్ర లాయర్, ఒకవేళ ఆ పిల్లకి ఎముకలలో ఎదుగుదల తక్కువ ఉంటే ఆ పిల్ల వయసు 19 సంవత్సరాలు కూడా అయ్యుండొచ్చు కదా అని అడిగేసరికి డాక్టర్ ఛాన్స్ ఉందని చెప్తాడు. దాంతో ఈ పాయింట్ కూడా వాళ్ళకి లాభం లేకుండా పోతుంది. కానీ ఆ రోజు రాత్రి నేహ దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు రిపోర్టర్ రాఘవ్ ఒక వీడియోని పంపిస్తాడు. ఆ వీడియోలో ప్రమోద్ మిత్ర రుక్సానాని బలవంతంగా రూమ్ లోకి పిలుచుకుని వెళ్లి నీ వయసు ఎంత అని అడుగుతూ దగ్గరకు వెళ్తుంటే ఆ పిల్ల, నాకు 17 సంవత్సరాలు, నాకు భయంగా ఉంది, వదిలేయండి అంటున్న వీడియో ఉంటుంది. ఇక నేహ దాన్ని జడ్జికి చూపించాక ప్రమోద్ మిత్రను జైల్లో వేస్తారు. అలా నేహ ఈ కేసును కూడా గెలిచేస్తుంది. తర్వాత మరోవైపు సారిక ఇంట్లో ఉన్నప్పుడు తన భర్త నేహతో ఫ్రెండ్షిప్ అవసరమా అని అడిగితే సారిక, మనం పాపని చదివించాలి కదా, ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం అని చెప్తుంది. ఆ టైంలో తన భర్త లక్ష్మణ్, మనిద్దరం ఒకటవుదామా అనేలా అడిగితే సారిక పడుకో అని గమ్మున పడుకునేసి బాధపడుతుంటుంది. తర్వాత రోజు సారిక ఒక పిల్లాడికి ట్యూషన్ చెప్పేసి ఆ రోజు రాత్రి నేహ పార్టీ ఇస్తుంటే అక్కడికి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేసి తర్వాత కొన్ని రోజులు వీళ్ళు కలిసి ఇన్ఫర్మేషన్ పంచుకుంటూ నేహ 9 కేసులు గెలిచేస్తుంది. ఆ టైంలో నేహ సారిక ఇంటికి వస్తూ పోతూ ఉండేది. తర్వాత ఒకరోజు విక్రమ్ తన బిల్డింగ్ అపార్ట్మెంట్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే అతనికి ఎవరో ఇతను వేరొక అమ్మాయితో దిగిన ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇంకోవైపు సారిక ట్యూషన్ చెప్పే పిల్లాడి దగ్గరికి వెళ్లి ఈ రోజు 10 నిమిషాల ముందే వచ్చేసాను, తర్వాత 10 నిమిషాల ముందే ట్యూషన్ ని ముగించేద్దాంలే అని చెప్పి ట్యూషన్ చెప్పడానికి వెళ్తుంది. ఇంకోవైపు నేహ వాళ్ళ ఇంటికి వెళ్తే రవి, అన్ని కేసుల్లో 10వ కేసు ఈజీగా ఉండదు, టఫ్ గా ఉంటుంది, కాబట్టి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసరికి నేహ థ్యాంక్స్ డాడీ అని చెప్పేసి లోపలికి వస్తే టీవీలో తినకు ఇష్టమైన ఫుడ్ బ్లాగర్ ఇనయ తన అపార్ట్మెంట్ లోనే ఉరివేసుకుని చనిపోయిందని న్యూస్ వస్తుంది. దాంతో నేహ ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తూ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తే అలావత్ నేహాని పిలిచి ఇనియా కేస్ మన దగ్గరకు వచ్చింది, దీని గురించి నీకెంత మాత్రం తెలుసు అని అడిగితే తిను న్యూస్ లో చూశాను, కాకపోతే ఈ కేసును నేను డీల్ చేస్తాను సార్ అని అడుగుతుంది. అప్పుడు అలావత్ నిన్ను పిలిచిండేది కూడా ఈ కేసు నీకు ఇవ్వడానికే అని చెప్పి పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్ తో తినకు డీటెయిల్స్ అన్ని చూపిస్తాడు. ఇక పోలీస్ అతను ఇనియాది సూసైడ్ కార్డు మర్డర్, అలాగే అది చేసింది విక్రమ్, ఇంకా ఈ కేసు డీల్ చేస్తున్నది లాయర్ మీ నాన్న రవి అని చెప్తాడు. అవన్నీ విని నేహా షాక్ అయ్యి తర్వాత ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్న రవి ఈ కేసుని నేను వాదిస్తున్నాను కాబట్టి నువ్వు ఆపోజిట్ గా నాకు నిలబడద్దు అని చెప్తే ఆ అమ్మాయి ఒప్పుకోదు. తర్వాత అబ్బా కూతుర్లు కొద్దిసేపులు వాదించుకున్నాక ఆయన ఈ కేసును నువ్వు వాదించేలా ఉంటే బయట ఉండి డీల్ చేసుకో, కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి రా అని చెప్పి పంపించేస్తాడు.
దాంతో నేహ తర్వాత రోజు బ్యాగులన్నీ సర్దుకొని వెళ్తుంటే వాళ్ళమ్మ ఆపడానికి చూస్తుంది. కానీ ఆ పిల్ల, ఇదేం చిన్న గొడవ కాదులే అమ్మా, మా మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు, కేసు అయిపోయాక నేనే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత సారిక నేహాకి ఒక రూమ్ చూపిస్తుంది. ఆ తర్వాత నేహాతో పోలీస్ మాట్లాడుతున్నప్పుడు, ఇనయ తాడుతో ఉరివేసుకున్నప్పుడు బరువు ఏ వైపు ఎక్కువ పడుతుందో అక్కడ మచ్చ ఏర్పడాలి, దాని ప్రకారం మెడకు ముందు వైపు పక్కకల్లా మచ్చ ఏర్పడాలి. కానీ ఈ కేసులో మెడ మొత్తం ఉంది, అంటే ఎవరో తనని చంపారు. ఇక అమ్మాయి దగ్గర దొరికిన ఫోటోలను బట్టి విక్రమ్ తనని ఎవరో బ్లాక్మెయిల్ చేశారని ఒప్పుకున్నాడు, కానీ ఆ చేసింది ఎవరో తనకు తెలియదని చెప్పాడు. అలాగే ఈ హత్యను తను చేయలేదంటున్నాడు అని తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేహకు చెప్తాడు. ఇంకోవైపు రవి విక్రమ్ ని పిలిచి కరెక్ట్ గా ఏం జరిగిందో దాచకుండా చెప్పు అని అడిగేసరికి విక్రమ్, నా ఫోన్ కి ఫోటోలు పంపించి బ్లాక్మెయిల్ చేసి బ్యాగులో డబ్బులు తీసుకుని అపార్ట్మెంట్ పై ఫ్లోర్ కి వచ్చి వెయిట్ చేయమన్నారు. నేను వెళ్లి 45 నిమిషాలు అక్కడే ఉన్నాను, కానీ ఎవరూ రాలేదు. తర్వాత నేను రిటర్న్ వెళ్లిపోయాను అని చెప్తాడు. మరోవైపు నేహ ఈ విషయాలు సారికాకి చెప్తే, సారిక అతను అబద్ధం చెప్తున్నాడు, అతనికి ఏమన్నా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా అని అడిగితే నేహ, ఎఫ్ఐఆర్స్ ఎవరికైనా ఉండొచ్చు, నీకు కూడా ఉన్నాయేమో. నా ఉద్దేశం ఏంటంటే ఎఫ్ఐఆర్స్ కి హత్యకి సంబంధం ఏమిటి అని అడిగితే సారిక, మనం మన నిజమైన ముఖాన్ని కనిపించకుండా దాచుకుంటామని చెప్తుంది. తర్వాత సారిక రాథోడ్ దగ్గరికి వెళ్లి గడిపి, ఇక నుంచి మన ఇద్దరు చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసరికి అతను, నేనేమన్నా తప్పు చేసింటే చెప్పు, మార్చుకుంటాను, సడన్ గా ఏంటిది అని అడిగితే దానికి సారిక, సడన్ గానే కదా స్టార్ట్ అయింది, సడన్ గానే ఎండ్ అయిపోయింది అనేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళందరూ విక్రమ్ ఫస్ట్ హియరింగ్ కి వెళ్తారు. ఆ టైంలో రవి తనకు అనుకూలంగా వాదించుకున్నాక తర్వాత వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అప్పుడు అతను తన కూతురుతో మాట్లాడదామనుకుంటే తను కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత రవి ఆఫీస్కి వెళ్లి రియాన్తో, విక్రమ్ ని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించిన ఫోన్ కానీ సిమ్ కానీ ఇంకా దొరకలేదు, అలాగే అది పోలీసులకు కూడా దొరకలేదు, కాబట్టి మనం తొందరగా దాన్ని కనిపెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అందుకోసం మన దగ్గర ఉన్న బెస్ట్ డిటెక్టివ్స్ ని పెట్టు అని చెప్తాడు. మరోవైపు నేహ తన అసిస్టెంట్ ని పోలీసుల్ని పిలుచుకొని ఇనయ అపార్ట్మెంట్ కి వెళ్తుంది. పోలీసులు ఇంకా ఇనయ అటాప్సీ రిపోర్ట్ ప్రకారం విక్రమ్ 40 నిమిషాల్లో మిద్దిపై నుంచి మెట్ల మీద ద్వారా నడుచుకుంటూ 8వ ఫ్లోర్ లో ఉన్న ఇనయ రూమ్ కి వెళ్లి ఆ అమ్మాయిని చంపేసి మిద్దిపైకి వచ్చి ఉండాలి. అలా అతను చేయగలడా లేదా అనే దానికోసం నేహ తన అసిస్టెంట్ ని పంపిస్తే అతను ఆయాసపడుతూ పైకి వస్తాడు. ఇక విక్రమ్ ఒక హార్ట్ పేషెంట్, అలాగే అతను సీసీ కెమెరాలో ఆయాస పడుతున్నట్టు లేడు, దాని ప్రకారం అతను మెట్ల మీద ద్వారా కిందికి వెళ్లి వచ్చాడు అని నిరూపించే ప్రూఫ్స్ ఏమీ లేవు. దాంతో వీళ్ళు రిటర్న్ వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి నేహ సారికాను పిలిచి, నువ్వు అపార్ట్మెంట్ లో ఒక పిల్లాడికి ట్యూషన్ చెప్పడానికి వెళ్తుండేదానివి కదా, ఇనయ నిజంగానే సూసైడ్ చేసుకుని ఉంటుందా, ఇనయ నువ్వు ఎప్పుడైనా గమనించావా అని అడిగితే సారిక, ఏమో చూసుండొచ్చు, కానీ నేను ఈ బ్లాగర్స్ ని అంతా పట్టించుకోను అంటుంది. తర్వాత రోజు నేహ కోర్టుకు వెళ్లి విక్రమ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అతనికి ఆపోజిట్ గా ఉన్న కాంపిటీటర్లని అతను తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. ఇక ఇనయ అతని గురించి కొన్ని పోస్టులు చేసింది. అలాగే ఇనయ విక్రమ్ ని బ్లాక్మెయిల్ చేసేసరికి విక్రమే ఆ పిల్లను హత్య చేశాడు. బ్లాక్మెయిల్ కి సంబంధించిన ఫోటోలు ఇనయ చనిపోయిన చోట దొరికాయి. అలాగే అక్కడున్న గ్లాస్ పై విక్రమ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని చెప్పేసరికి రవి, ఫింగర్ ప్రింట్స్ గ్లాస్ పై తప్ప ఇంకెక్కడా లేవు, అలాగే బ్లాక్మెయిల్ చేసిన ఫోను దొరకలేదు, ఇంకా మెయిన్ గా విక్రమ్ కి ఆ ఇనయ ఎవరో కూడా తెలియదు అని వాదిస్తాడు. వీటి వల్ల కేసు మళ్లీ వాయిదా పడుతుంది. తర్వాత నేహ పోలీస్ తో మాట్లాడుతున్నప్పుడు విక్రమ్ 4 కోట్ల విలువైన ఫ్లాట్ ని ఇనయకి గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చుండొచ్చు అనే డౌట్ వచ్చి 9 సంవత్సరాల ముందు జరిగిన ఒక ట్విస్టెడ్ బార్ కేస్ గురించి స్టడీ చేస్తుంది. ఆ రోజు రాత్రి నేహ దగ్గరికి తన బాయ్ ఫ్రెండ్ వచ్చి గడిపి మార్నింగ్ లేచి ఇనయ గురించి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని చూస్తుంటాడు. అప్పుడు నేహ లేచి, నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకువెళ్లి డాడీకి ఇస్తున్నావా, ఒకవేళ ఎలా తెచ్చావని అడిగితే ఏం చెప్తావు అని అరిచేసరికి అతను, మీ డాడీయే ఇలా చేయమన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాంతో నేహకి వాళ్ళ నాన్న మీద ఫుల్ కోపం వస్తుంది. తర్వాత కోర్టుకు వెళ్లినప్పుడు నేహ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్లాక్మెయిల్ చేసిన ఫోన్ ఇనయదే అయితే తనతో పాటే ఉండాలి, కానీ ఆ ఫోన్ మార్నింగ్ ఈవినింగ్ దూరంగా వేరే చోట సిగ్నల్ చూపించింది. దాని అర్థం ఇనయ విక్రమ్ ని బ్లాక్మెయిల్ చేయలేదు, అలాగే విక్రమ్ కి ఇనయ ఎవరో కూడా తెలియదు అని చెప్తాడు. అప్పుడు నేహ, వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఉంది, అలాగే ఇనయాని చంపడానికి విక్రమ్ దగ్గర స్ట్రాంగ్ మోటివ్ ఉంది. 9 ఏళ్లకు ముందు ట్విస్టర్ అనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ కేసులో 4 ప్రాణాలు కోల్పోవడం వల్ల విక్రమ్ మీద నెగ్లిజెన్స్ కేసు పడింది. అప్పుడు ఇనయ ఒక మెయిన్ వీక్నెస్. ఆ టైంలో విక్రమ్ ఇనయకి ఒక ఫ్లాట్ ని గిఫ్ట్ గా కూడా ఇచ్చాడు, కానీ ఇప్పుడేమో అసలు వాళ్ళిద్దరికి కనెక్షనే లేదని చెప్తున్నారు. కాబట్టి ఆ సంవత్సరం విక్రమ్ కి సంబంధించిన ఫోన్ రికార్డ్స్ ఇంకా డాక్యుమెంట్ ఇప్పిస్తే వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉంది, అలాగే అతనే ఇనయాన్ని చంపాడు అని ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఆ ఎవిడెన్స్ మాకు ఇప్పించండి అని అడిగేసరికి జడ్జి దానికి ఒప్పుకొని వీళ్ళకు కావాల్సిన ఎవిడెన్స్ ఇప్పించమని రవికి ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత నేహాకి పోలీస్ ట్విస్టెడ్ బార్ కేస్ ఫైల్ ని ఇస్తే అందులో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న జగదీష్, ఇంకా అమ్మాయి కేసులో ఇరుక్కున్న ప్రమోద్, అలాగే ఇప్పుడు విక్రమ్ ఇంకా ఇనయ అందరూ ఉంటారు.
అలాగే ఆ కేసును డీల్ చేసింది నేహా వాళ్ళ నాన్న రవి. దాంతో నేహాకి వాళ్ళందరూ ఉన్న కేసులన్నీ నాకే ఎందుకు వచ్చాయి అని డౌట్ వచ్చి తర్వాత సారిక దగ్గరికి వెళ్లి తనని అడిగితే, సారిక, నువ్వు అలావత్ మీద ఎంత పెద్ద అలిగేషన్ వేస్తున్నావో నీకు తెలుస్తోందా? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, అయినా ఆ కేసు గురించి వదిలేసి ప్రస్తుతానికి ఈ కేసు గురించి చూడు అని చెప్తుంది. మరోవైపు రియాన్ వాళ్ళ నాన్న రవికి ట్విస్టెడ్ బార్ కేసు జరుగుతున్న టైంలో విక్రమ్ ఆఫీస్ పర్సనల్ నెంబర్ నుంచి ఇనయాకి ఫోన్ కాల్స్ వెళ్ళినట్టు రికార్డ్స్ చూపిస్తాడు. అది చూసిన రవి, ఆ ఫూల్ కి నేను అప్పుడే చెప్పాను విట్నెస్ తో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవద్దు అని, ఇప్పుడు ఇదే పెద్ద చిక్కుచ్చు పడింది. సరేలే, మనకు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ప్రూఫ్ ని పంపిద్దాం. అందులో ఉన్న డాక్యుమెంట్స్ లో వాళ్ళకి కావాల్సిన పేపర్ ని వెతుక్కోవడానికి కష్టమయ్యేలా చేసి వాళ్ళు వదిలేసేరుగా చేద్దాం అనేలా ఫిక్స్ అయ్యి తర్వాత 100కు పైగా పేపర్ డాక్యుమెంట్ ఫైల్స్ ని పంపిస్తాడు. దాంతో ఆ ఫైల్స్ ని చెక్ చేస్తున్న నేహా అసిస్టెంట్ ఆత్మకి విసుగొస్తుంటుంది. ఇక నేహా ఏమో వేరే ఒక ముసలాయన దగ్గరకు వెళ్తే ఆయన స్టార్టింగ్ లో ఉరివేసుకొని చనిపోయిన అతని గురించి చెప్పి, రామ్నాథ్ అమాయకుడు, ఇంకా చాలా మంచోడు, మీ నాన్న లాంటి లాయర్ల ముందు ఈ పేదవాళ్ళు ఎలా నిలబడతారులే, డబ్బులున్న వాళ్ళందరూ సాక్షుల్ని కొనేశారు, రామ్నాథ్ ఫ్యామిలీ మొత్తం చాలా పోరాటం చేశారు, కానీ ఏం లాభం లేకుండా పోయింది, అలాగే అతని బావ కూడా అక్కడే పనిచేస్తుండేవాడు అని చెప్తాడు. అది విని నేహా అతని బావ పేరు కనుక్కొని తర్వాత ఇంటికి వెళ్లి ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నప్పుడు తిన అన్నయ్య రియాన్ వస్తాడు. అప్పుడు నేహా వెంటనే తను కలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని గుడ్డతో కప్పేసి తర్వాత పలకరిస్తుంది. ఇక రియాన్ అమ్మ నీకు క్యారీ పంపించిందని ఆ పిల్ల చేతికిచ్చి అలాగే మాట్లాడుతూ అక్కడున్న ఫైల్స్ ను వెతుకుతూ రిటర్న్ వెళ్లిపోయేటప్పుడు, నాన్నకు ఎదురుగా నిలబడాలంటే ధైర్యం కావాలి, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, కలలో కూడా నాకు ఆలోచనే రాదు అనేసి వెళ్లిపోతాడు. ఇక అతను తన చెల్లికి సపోర్ట్ గా వీళ్ళకి కావలసిన ఫైల్ ని వెతికి పక్కన పెట్టుంటాడు. దాంతో నేహా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత సారిక దగ్గరికి వెళ్లి విక్రమ్ కి ఇనయాకి మధ్య కనెక్షన్ ఉందని ప్రూఫ్స్ దొరికాయి, కాకపోతే ఆ అమ్మాయిని చంపింది విక్రమ్ కాదు అని చెప్తుంది. ఆ టైంలో సారిక కూతురు, నేను డాన్స్ క్లాస్ కి వెళ్తున్నాను, నాన్న నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పేసరికి తర్వాత వీళ్ళు ఇంట్లోకి వెళ్తారు. ఆ టైంలో నేహా, ఇనయాని చంపింది వేరెవరో కాదు, నువ్వే సారిక అని చెప్తుంది. అది విని సారిక ఏం వాగుతున్నావు అనేలా అరుస్తున్నప్పుడు నేహా తను తెలుసుకున్న విషయాలన్నీ చెప్తుంది. నేహాకి ఆ ముసలాయన రామ్నాథ్ కి చెల్లెలుంది, ఆ పిల్ల పేరు సారిక, అలాగే రామ్నాథ్ బావ పేరు లక్ష్మణ్ అని చెప్తాడు. అది విన్న నేహా తర్వాత ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తే అతను, సారిక అడిగితేనే నేను జగదీష్ ని డ్రగ్స్ కేసులో ఇరికించాను, కానీ తను ఏం చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని చెప్తాడు. తర్వాత తిను రిపోర్టర్ రాఘవ దగ్గరికి వెళ్తే అతను ప్రమోద్ మిత్ర ఇంకా రుక్సానా ఉన్న వీడియోని సారికానే నాకిచ్చింది అని చెప్తాడు. ఇక ఆ విషయాలన్నీ వీళ్ళకి చెప్పి నువ్వు ఎందుకు చేసావు సారిక అని అడిగితే వీళ్ళు 9 సంవత్సరాల ముందు జరిగిన విషయం చెప్తారు. రామ్నాథ్ ఆ ట్విస్టర్ బార్ లో వర్క్ చేస్తుండేవాడు. ఆ బార్ కి ఓనర్ ఏమో జగదీష్, అలాగే మేనేజర్ ఏమో ప్రమోద్, అలాగే ఆ బిల్డింగ్ ని కట్టించిండేది విక్రమ్. అతను రూల్స్ కు విరుద్ధంగా అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లే దారులను తక్కువ పెట్టి బిల్డింగ్ ని కట్టుంటాడు. ఒకరోజు పార్టీ జరుగుతున్నప్పుడు జగదీష్ ప్లేస్ కలిసొస్తుంది కదా అని ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి అడ్డంగా టేబుల్స్ ని వేపించుంటాడు. ఆ టైంలో రామ్నాథ్, వద్దు సార్, ఏమన్నా ఇబ్బంది అయితే కష్టమని చెప్పినా కూడా జగదీష్ నువ్వు చెప్పింది చెయ్యి అనేసి వెళ్లిపోయి ఉంటాడు. ఇక మేనేజర్ ప్రమోద్ మిత్రా కూడా దాని గురించి ఏమీ పట్టించుకుని ఉన్నాడు. తర్వాత అనుకోకుండా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి బయటకు వెళ్లడానికి దారులు తక్కువగా ఉండటం వల్ల జనాలందరూ ఇరుక్కుపోయి ఉంటారు. అప్పుడు రామ్నాథ్, లక్ష్మణ్ ఇద్దరూ కష్టపడి వాళ్ళని కాపాడతారు. ఆ టైంలో ఇంకో డోర్ లోపల ఇనయ మిగిలిన వాళ్ళు మంటల్లో చిక్కుకుపోయి ఉంటే రామ్నాథ్ ఇంకా లక్ష్మణ్ కష్టపడి వాళ్ళని కూడా బయటకు తెచ్చుంటారు. కానీ ఆ టైంలో లక్ష్మణ్ కాళ్ళ మీద ఒక ఐరన్ రాడ్ పడటంతో అతని 2 కాళ్ళు పోయి ఉంటాయి. అలాగే ఆ టైంలో 4 చనిపోయి ఉంటారు. తర్వాత దీని మీద నెగ్లిజెన్సీ కేసు వేసినప్పుడు రామ్నాథే కావాలని ఎగ్జిట్ గేట్ కి అడ్డంగా టేబుల్స్ పెట్టాడు, చెప్పినా కూడా పట్టించుకోలేదు అని తప్పు మొత్తం రామ్నాథ్ మీద వేసేసి ప్రమోద్ మిత్ర, జగదీష్, విక్రమ్ అందరూ తప్పించుకుని ఉంటారు. ఇక కేసు మొత్తం ఇనియా సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ అమ్మాయి విక్రమ్ దగ్గర 4 కోట్ల విలువైన ఫ్లాట్ ని తీసుకుని రామ్నాథ్ తనను కాపాడాడు అని కొంచెం కూడా ఆలోచించకుండా తప్పుడు సాక్ష్యం చెప్పి రామ్నాథ్ కి శిక్ష పడేలా చేస్తుంటుంది. ఆ టైంలో సారిక కడుపుతో ఉండి వాళ్ళ అన్న కోసం చాలా పోరాటం చేస్తుంటుంది. కానీ తప్పుడు కేసులో జైలుకు వెళ్లడంతో రామ్నాథ్ అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. అప్పటి నుంచి సారిక ఈ కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వీళ్ళందరినీ జైలుకు పంపించాలని ప్లాన్ చేసుంటుంది. తర్వాత నేహా కొత్తగా ప్రాసిక్యూటర్ గా జాయిన్ అయ్యిందని విషయం తెలుసుకుని వీళ్ళు అనుభవించిన బాధని నిజం తెలిసి కూడా తప్పుడు వాళ్ళ వైపు ఉన్న లాయర్ రవి కూడా అనుభవించాలని, అంటే ఒక రకంగా మనశ్శాంతి లేకుండా చేయాలని అతనికి ఆపోజిట్ గా నేహాన్ని నిలబెట్టేలా సారిక ప్లాన్ చేసుంటుంది. తర్వాత అందరినీ ఇరికిస్తూ ఫైనల్ గా విక్రమ్ ని బ్లాక్మెయిల్ చేసి ఆ ఫ్లాట్ కి రప్పించి తిను 10 నిమిషాల ముందు పిల్లాడికి ట్యూషన్ చెప్పేసి తర్వాత ఇనియాన్ చంపేసి ఆ నేరాన్ని విక్రమ్ మీద తోసేసి ఉంటుంది. ఇక సారిక ట్యూషన్ కి డైలీ వెళ్తూ వస్తూ ఉండేది కాబట్టి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తనకు తెలుసు. అలాగే తిన మీద ఎవరూ డౌట్ పడలేదు.
అవన్నీ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సారిక, నేను ఇనాన్ని చంపానా లేదా అనేది ముఖ్యం కాదు, దానికి ప్రూఫ్ ఉందా లేదా అనేదే ముఖ్యం అని చెప్పేసరికి నేహ తెలివిగా ఆ మాటలను రికార్డ్ చేసుకుని రిటర్న్ వెళ్తూ, నాకు ఇంకొక డౌట్ ఉంది, ఆ కేసులన్నీ నాకే ఎలా వచ్చాయని అలావత్తో కూడా నువ్వు పడుకున్నావా అనేసరికి సారిక కళ్ళల్లో నీళ్లతో, వాళ్ళని కొనేంత డబ్బులు మా దగ్గర లేదు, మా దగ్గర ఏదుందో అదే ఉపయోగించుకున్నాను అని చెప్తుంది. అప్పుడు నేహ, నీకు అసహ్యంగా లేదా, రాత్రికి నిద్రలా పడుతోంది అనేసరికి సారిక, ఇదే మాట నువ్వు విక్రమ్ని మీ నాన్నని కూడా ఎందుకు అడగవు? నేను నిన్ను ఉపయోగించుకున్నాను అనేది నిజమే, కానీ నీ మీద నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశమూ లేదు, ఇక నీకు అన్ని విషయాలు తెలిసాయి కాబట్టి నీ ఇష్ట ప్రకారమే చెయ్యని పంపించేస్తుంది. అవన్నీ విన్న నేహ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, 9 సంవత్సరాల ముందు ట్విస్టెడ్ బార్ కేసులో విక్రమ్ తప్పు చేశాడని మీకు తెలిసి కూడా గమ్మునున్నారా నాన్న అని అడిగితే అతను, నా క్లయింట్స్ నాకు జీతాలు ఇస్తున్నది వాళ్ళని జడ్జ్ చేయడానికి కాదు, కేసు గెలవడానికి, జీవితం అంటే ఇలాగే ఉంటుందని మాట్లాడేసరికి నేహ వాళ్ళ నాన్న మాటలు ఇంకా సారిక మాటలు అన్ని ఆలోచించి తర్వాత రోజు కోర్టులో విక్రమ్ కి ఇనయాకి మధ్య సంబంధం ఉందని కాల్ రికార్డ్ చూపించి నిరూపిస్తుంది. దాంతో కోర్టు విక్రమ్ కావాలని అబద్ధం చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అతనే ఇనయాన్ని చంపేస్తుంటాడని నమ్ముతూ విక్రమ్ ని జైలుకు పంపిస్తారు. దాంతో సారికాకి న్యాయం జరగడంతో తన కళ్ళల్లో నుంచి నీళ్లొస్తుంటాయి. తర్వాత నేహ కోర్టు బయటకు వచ్చాక, రవి, నువ్వు ఈ రోజు కేసు గెలవడం వల్ల ఇన్ని రోజులుగా నా మీద ఉన్న భారాన్ని దించేశావు, ఇప్పుడు నా కూతురు నన్ను మించిన లాయర్ అవ్వడం వల్ల నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది, ఇక నువ్వు మన కౌన్సిల్లోకి వచ్చాయి, అలాగే నీ విక్టరీని సెలబ్రేట్ చేసుకో అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేహ ఒక చోటుంటే సారిక అక్కడికి వచ్చి, నీ వల్లే నాకు న్యాయం జరిగింది, అందుకు థ్యాంక్స్ అని చెప్పి హ్యాపీగా ఉంటుంది. ఇక వీటన్నిటి వల్ల నేహ కూడా హ్యాపీగా ఉండి తర్వాత డబ్బుల కోసమే కాదు అప్పుడప్పుడు న్యాయం కోసం కూడా నిలబడాలి అనే విధంగా కేసులు తీసుకుంటూ ఉంటుంది. అక్కడతో సినిమా హ్యాపీగా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ సిస్టమ్ మూవీ స్టోరీ. ఇక సారిక చేసిన పని అయితే నాకు ఒక రకంగా లాజికల్ గా ఇంకా రియాలిటీగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.